ఈవినింగ్ సార్, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయిపోయింది. దీంట్లో ఇవే కాకుండా ఇదంతా కూడా మన రోడ్డుకు అటువైపు ఇటువైపు చిన్న రోడ్డు. మీరుమ్మా సెక్రటరీ సార్. గుడ్ 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 గుడ్. మీ డ్యూటీనే ఇవన్నీ. ఇంకా మీరు అన్నీ ఎత్తి చేయాల్సిందే ఇవన్నీ. I'm Kunal. I'm from Novus. You are from Novus. So come the other side. Come the other side. What's your good name? Kunal, sir. Kunal. I come meet you with Syrian. So we'll start here, sir. We'll reach the most vital part, the 5.5 tons that we have to clean. It starts here. This way, ఇది క్లీనింగ్ అంతా ఎంత పెట్టాము మనము? ఇది సారీ కాంపౌండ్ వాళ్ళకి 60 లక్షలు ఫస్ట్ 1.5 crore పెట్టింది సార్. ఓకే. So this is the way bridge. మొత్తం ప్రాసెస్. Yes, sir. I'll explain the whole process. ప్రాసెస్ అంతా చూసుకొని వచ్చి పూజ పెడదామా? ఇప్పుడు పూజ చేసిపోదామా? టైం మొదలైందా? కానీ స్వామి పూజ కానీ మనం ఏం చేసాం సార్, వేస్ట్ అంతా విండోస్ లాగా ఫామ్ చేసాం. అప్పుడు దాంట్లో ఉండే మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. దాని మీద బయోక్యూలం వేసారు. బయోక్యూలం వేస్తే ఆర్గానిక్ మెటీరియల్ ఏదన్నా కూడా కంపోస్ట్ అయిపోతుంది. వేసి అలా వదిలేసారు సార్. దాదాపు ఒక 20 days అయింది సార్. 20 days బిఫోర్ అన్నీ కూడా సో దట్ ఇట్ గెట్ డ్రై. Yes, sir. Aeration process, drying, all the organic matter is broken down. So basically the entire dump we separate into 9 different fractions at the end, which I will show you as we go along. We'll finish the puja, sir. देवता ब्राह्मण हरिहर संदव अस्मिन् वर्तमानेन व्यवहारिक चंद्रमानेन स्वस्ति प्लवनाम संवत्सरे उत्तरायणे हेमंत ऋतौ पुष्यमासे कृष्णपक्षे दशम्यां गुरुवासरयुक्तायां शुभनक्षत्रव्योजुकरणेयं अस्यां वैतौ भक्तजनानां सकलजनानां आयुरारोग्यैश्वर्याज्योतिं परमेश्वरी श्री महागणपति महालक्ष्मी महासरस्वती पूजान्तर्विषये भवानी श्रीकृष्ण हनुमत लक्ष्मण सीता समेत रामचंद्र स्वामी परिवार देवता पूजान्तर्विषये यजमानस्य नूतन कार्य सिद्ध्यर्थं सकल दोष परिहारार्थं महागणपति महालक्ष्मी पूजान्तर्विषये दशान्तर्विषये रोधं मनोस्वाद दच्च रहस्यं ये विष्णुः कंठे दशमात्रतः పర్లేదా? తగ్గిందా? सर्वत्र दिवासुन्दरा उद्वेदोद जुर्वेद सामः మెడిసిన్ ఏమైనా ఇచ్చినారా? న్యాచురల్ आयां देव पूजा सुन्दरत प्रेकारकाः गंगे चेम निचि वाकुदा वृषस्पति नर्मदासंधि कावेरी చేసిన సంధింగురు కావేటి భద్రాద్రి కృష్ణా మంచుకోతమే భాగీరథి మన బౌండరీస్ కంతా ట్రెంచ్ కొట్టారా? ఇది చుట్టూ లేదా? We're formed into heaps on the entire 22 acres. हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पञ्चोत्तरामुखे आत्मं समर्पयामि ओम भूष्टाम योगोत्थान उद्यदातना महिरणा इत्यते योगस्योदं मूर्तः हस्य भागे देहनास्ते मार्गः तस्मारं नमः वे शिक्षा गणतः आपो जनेता మనం లారీలో లోడ్ చేస్తాం సార్. లోడ్ చేసుకుని ఈ వెజ్ మీద పెట్టేసి ఇక్కడ ప్రతి వే చేయాలి. అండ్ యూ నీడ్ టు డూ యాజ్ అ ఫేవర్, ఇంకా కొద్దిగా దారిలో కూడా మెటీరియల్ అంతా వేసారు. Already started processing that material. దట్ వన్ ఆల్సో అది కూడా విండోస్గా ఫామ్ చేశారు సార్. అది అండ్ ఇన్ ద టౌన్ ఇట్ సెల్ఫ్ సమ్ ప్లేసెస్లో ఎస్పెషల్లీ ఇన్ కేతిరెడ్డి కాలనీను వైఎస్ఆర్ కాలనీ ఆ ఏరియాలో మొత్తం రోడ్డుకి అటు ఇటు వేసినారు. ఇక్కడ చిన్నూరు రోడ్డుకు కూడా మొత్తం వేయడం జరిగింది. సో దాన్ని ఒక ట్రాక్టర్స్ లేకుంటే ఇంకోటి చూస్తే క్వాంటిటీస్ బట్టి అంతా గెరీడ్ ఎక్కడే కానీ ఉండకూడదు. అండ్ ఆ కొత్తపేట గుంతలో కూడా ఉన్నట్టుంది కదా. సో మీరు ఐడెంటిఫై చేసి స్పాట్స్ అన్ని వీళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మొత్తం అంతా మెటీరియల్ అంతా తీసుకుని వచ్చి వేస్తారు. ఇక్కడ outside the site there is 10 acres of waste we have already started processing, sir. ఇది కాకుండా 10 acres లో ఉన్నాయి Outside the site, sir. చాలా రోజులు అట్లే ఉంది. ఈ ట్రాక్టర్ వాళ్ళు అంటే ఫ్రమ్ నెక్స్ట్ అన్న ఈ ట్రాక్టర్ వాళ్ళు కంపల్సరీ ఇక్కడే వచ్చి ఇడవాలని చెప్పి చెప్పాలి. చంద్ర సహోదరి రోడ్డు కూడా 6 lakhs పెట్టి While exiting, if you can go from the left side, you will see the whole process. శుభాను ప్రాకారాను
समुद्रतनया नमः जयान्मङ्गला नमः देवी नमः विष्णुवस्त्रस्वस्ता नमः विष्णुपदमाक्षं नारायण समातृता नमः दारिद्र्यदंडिने नमः देवी नमः सर्वपत्रवारिणे नमः नवदुर्गा महादेवं ब्रह्मोच्च स्वात्विता नमस्कार नमः भुवनेश्वरी नमः అయిపోయింది స్వామి కానీ కొట్టు కొట్టు అవతల చేద్దాం కానీ కదా చూసుకోక బండి మీద కొట్టేం కదా మనం క్వశ్చన్ చేద్దాం కానీ కౌన్సిలర్ ఒకరు వచ్చారు మళ్ళీ కానీ కానీ కొట్టండి కొట్టండి నా బండిలో 2 పేపర్లు పెట్టి తీసుకో ఇన్నాళ్ళు తను టెంకాయలు కొట్టేది కూడా తెలుసుకోకుండా ఉన్నారు భాగ్యలక్ష్మీ వదిలేసాం మిగతా వాళ్ళు చేస్తారులే ఆల్రెడీ మనకంతా అట్లే అయిపోయింది పైన అంతా మనకు లేదు ఎవరికి దక్కకూడదని దాదా ఎలా కానివ్వండి కొట్టండి దాంట్లో కూడా ఎందుకు మీరు మా మాట క్యాష్ లేదా దాంట్లో వీళ్ళంతా దేవుడిచ్చిన వరాలప్ప Yeah. We'll go from the starting point. This is the starting point. ఏంపా ఎవరు ఉన్నారా లెఫ్ట్ ఎవరు దాపా రాపెట్రా కోప్షన్ రామన్నారా నీకు కూడా చేరిగిందా ఎవరో చూస్తే ఇంట్లో పెద్ద గొడవ చేసుకుంటారేమో అనుకోవాలి శివ నువ్వు అయిపోయిందా భక్తానాం శ్రీ సూక్తం జగత్ సదా వర్షంతు తే విభావతివో అపరస్య విచ్యుతః భవంతి సర్వవిజయో పద్మానాథాస్తి స్వప్రియే విష్ణుమనోనుకూలే त्वत्पादपद्मं वैसन्निधत्वा या सा पद्मासनस्था विपुलकटरे पद्मोत्रायताक्षी गम्भीरावर्तनाभिस्तनभरणमिदासु गौतोत्तरीया लक्ष्मीदिव्ये गजेन्द्रैः मनकैकस्यैस्ताम्भैः मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं श्रीरमणीश्वरीं दासी भो समध्येमयि तां लोकैकदीपाङ्कुरां गङ्गाधरां त्वां त्रैलोक्यपतिमे लक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती जयलक्ष्मी నీకు వచ్చే నష్టం లేదు కదా మనకు ఆస్థానం కాబట్టి ఇతనికి తెలుసు ఏం కావాలా ఏదో శరణ్యేత్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమి విశ్వతో రుత్వా అక్షతిష్టదశాంగులం పురుష ఏవేదఘం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదాందు కొట్టకూడదు కదా వద్దు
కమిషన్ గారు కానివ్వండి టెంకాయ కొట్టండి సాధ్యాసే చే తస్మాజ్ఞాతబోధ తమ్ముడు రాజ్యం అశోకుస్తాగుచ్చో ఆరణ్యాన్ గ్రామ్యాన్ చే తస్మాజ్ఞాతబోధ యజస్సామాన్ జగ్రే గంధాగ్నిస్మాతో తస్మాజాయత తస్మాదస్వాజాయంత ఏకేచో భయాతః గావో హజగ్రే తస్మాతో తస్మాత్తుర్షంవ్యాధో కైదావ్య కల్పయన్ పంచమస్య గో బాహో మీ డిపార్ట్మెంట్ అంతరిక్షం ఈజ్ఞోత్సవసమర్థ అభ్యక్రత్రాదో సర్వాధమాచరీరః నామాస్తే దాతా ప్రస్థాప్యం జాజహార తమేవం విద్వాన్ అమృతవతి నాణ్యపంతావిచరే యజ్ఞేన యజ్ఞమాజంత దేవ ప్రస్థాత్ తమేవం విద్వాన్ అమృతవతి నాణ్యపంతావిచరేనాయ ప్రజాపతిగద్ధేయంతః అజాయమానో భూతావజాయతే తచ్చరీరాపరిజాయోనిమరీచీనాం పరమిశ్వదేవేభ్యాదవతి తో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా క్రియతపురన్న యస్వయం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా సంవసే ప్రీతిరే లక్ష్మీరాత్రి మనిజాన ఓం మనిజాన సర్వ మనిజాన రావణమహే రాతం విఘ్నాయ అయిపోయిందా అయిపోయింటే ఆడ కొడతారులే మళ్ళీ యూనిట్ కాడ ఓం ఆచా ఆస్తేయం యజమానోసో ఆయురాచ ఆస్తే సుప్రజాస్వమాచ ఆస్తే ప్రజానమస్యామాచ ఆస్తే సలాం దేవజ్యామాచ ఆస్తే భూయో వికరణమాచ ఆస్తే దివ్యం ధామాచ ఆస్తే విశ్వం ప్రియమాచ ఆస్తే ఆస్తే తదచాతృజ్యాత్ తస్మై దేవారాసంత తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నిర్మానుచాః సంచ వీరంచ శుభే చ ఉజ్జావా పృథివీ అకుంభస్పదాం ఇహదుర్వామశ్చేతంచ నమో దేవేభ్యः సర్వదేవతాభ్యో నమః శ్రీ మహాగణపతి మహాలక్ష్మీ మహాసరస్వతి భవాని శంకరస్వామి దేవతాభ్యో నమః హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్రస్వామి దేవతాభ్యో నమః ఆనంద నీరాజందర్శయామి నమో పార్వతీపతయే హర హర మహాదేవ అయిపోయింది సమయం స్వరూపమే పరమేశ్వరి జగన్మాతా మహాలక్ష్మి నమోస్తుతే చక్రమాచ్ఛాదయామి చామరమాధ్యమోషామి ఆంధ్రం కస్మానం గజానావధామి ప్రధానోపచార భక్షోపచార సంసర్పయామి ఉపచార నామతో యాత్రయామి నూనె కంపోర్ట్ కావ్యాన్ని మహాదేవతా సుప్రీతాపసన్నా వరదా భవంతు భవంతు ఏది వీళ్ళు బిల్ రైజ్ అవుతుంది అంతేనా 7,570 kgs ఇప్పుడు ఉండేది 7 tons ఉంది 7.5 దిస్ విల్ గో టు ఇన్ స్క్రీనింగ్ లేదు చాపలం దావంతదేవ లక్ష్మీపతే హ్రియకం స్మరామి అయం ముహూర్తస్తు ముహూర్తస్తు మేము పెట్టుకోవాలా డస్ట్ పడకుండా సార్ డస్ట్కేనా ఇక్కడేం వే ఇటు లాస్ట్ టైము మేము ఐ థింక్ 7th June 2019 అంజీ 6th month వచ్చినది 6th month వచ్చాం
ఇది 7th month ఎన్జిటి ఆర్డర్స్ ఇచ్చినట్టుంది. అవును సార్. 7th month of 2019లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ చేసినట్టు. సో ఆ నుంచి వచ్చినది ఇక్కడ డంప్ చేస్తారు. This is our main biomining machine. Sir. If you can see here, this is the dried material. ఓకే. This dried material goes into some hopper to the conveyor belt to the screeners. You can start the machine. We'll show you an example right away, sir. సార్ అక్కడ పేమెంట్ చేసినది ఇక్కడ డంప్ చేస్తారు సార్. డంప్ చేసి ఈ 200 ఇటాచితో ఆ హాపర్లోకి వేస్తారు. ఓకే. ఆ హాపర్ రన్ అయ్యి స్క్రీనర్లోకి వస్తుంది సార్. ఈ వచ్చేటప్పుడు కూడా సార్ అక్కడే మాన్యువల్గా సిఎండి వేస్ట్ ఏదైనా ఉంటే సపరేట్ చేయాలి. అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెగ్రిగేషన్ సార్. ఓకే. తర్వాత స్క్రీన్ ఆ హాపర్లోకి వేసిన తర్వాత కన్వేర్ బెల్ట్ రన్ అవుతుంది సార్. రన్ అయ్యేటప్పుడు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే ఈ మ్యాగ్నెట్ అది మ్యాగ్నెట్ సపరేట్ చేయాలి సార్. తర్వాత పిక్కర్స్ కూడా ఉంటారు సార్. అట్లా నిలబడుకొని డ్రెస్ వేసుకున్నారు కదా సార్, వాళ్ళు కూడా ఏదైనా రాళ్ళు గిళ్ళు ఉంటే బయటకు తీసేస్తారు. ఏంటి మా హాపర్లో ఏంటి? Sir, first, sir, we'll start, sir. We'll all move a little distance back, then we'll show you example, sir. ఓకే. You can just turn on the switch for us, sir. It's all safe, sir. We've tested this. లేదా Just one step. రొటేట్ చేయండి సార్. అటువైపా? సందే రెడీ. అంతేనా? సెకండ్ బటన్. నెక్స్ట్ చూసా? అయిపోయిందా? We'll all move back a little, and then we'll see a live example. ఏంది? మైసూర్లోనా? మనం వెళ్ళాం కదా, ఎంత పెద్దది ఆ కుప్ప కదా, అంటే దే జనరేట్ పవర్ అనుకుంటా అక్కడ. మైసూర్ దగ్గర. Is this enough? From here you can see. If you can see on that side, that is pure organic compost on that side. It's completely clear, less than 10 mm. That side is inert material, which is more than 30 mm, and this side is RDF. These are, and there's a air separator and a magnetic separator. So we use the machine as well as manual segregation to take the compost into 9 different sections. The 9 different sections I'll show you behind, but from there you can see the conveyor will take everything on top. Soil goes on that side, inert material on this side, and RDF on that side. వాళ్ళు పికెట్స్ ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ దే డూయింగ్? Sir, all the material that will get stuck in the machine, these are called rejects. So rejects again manually they'll have to separate into cloth, into other material. So they're manually taking out what will not be processed by the machine. ఓకే. యూ కెన్ గో నియర్ బై కదా. సార్ దీంట్లో సార్ 3 టైప్స్లో స్క్రీన్ అవుతుంది సార్. ఒకటి మ్యాగ్నెటిక్ క్యారెక్టరిస్టిక్ ప్రకారం దాని మెటీరియల్ యొక్క క్యారెక్టరిస్టిక్ సార్. ఇంకా మ్యాగ్నెట్ అయితే ఇక్కడ ఇది ఇక్కడ అవుతుంది సార్. 2 సైజును బట్టి On that side is pure soil that is coming out. జల్లెడ ఉంటుంది సార్ మన లోపల. దానిపైన ఆ జల్లెడలో పైన వేస్తే కూడా అక్కడ ఫిల్టర్ అవుతుంది. తర్వాత ఇది ఎయిర్ బ్లోవర్ సార్. ఎయిర్ బ్లోవర్లో డెన్సిటీ సార్, డెన్సిటీ లక్ష్మీనారాయణ Compost material on that side, inert material on that side. దిస్ ఈజ్ ఏ మొబైల్ సెగ్రిగేషన్. Yes, this is a mobile segregation unit. It can process up to 1600 tons per day. 1600 tons per day. Yes, sir. It's a new technology that we have employed. Everybody else uses normal. This is a roller screen. Okay. This is a very efficient machine. It's very precise. If you can see, there is no big material on that side, and there will be no. ఇట్స్ టోటల్ వాల్యూ వచ్చి 1.7 crores సార్ దీని కాస్ట్. మనకు 5,76 lakhs. 5,76,000. 575. We can go through on that కదా. వెళ్ళలేదా? వెళ్ళొచ్చు కదా. కానీ అందరూ వెళ్తే కొంచెం ఇబ్బంది. అందరూ వెళ్ళాలి. ఓకే సార్.
వాళ్ళని రమ్మను. High grade roller screen in 3 layers. 3 layers are there. This is all big material on this side. And from here again we will manually separate. This is big material, smallest material. లైక్ మామూలుగా ఈ క్రషర్ యూనిట్స్ ఉంటాయి చూడు అలాగే కదా. Yes. And this is the air separator. So plastic is going far away, plastic. Okay. Air separators, all the light materials are separated. ఆటోమేటిక్లీ ఇది బ్లోన్ అవుతుంది. Heavy materials, light materials. హౌ డు యూ క్యాలిక్యులేట్ ఎంత కెపాసిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీరు? Sir, we weigh all the materials beforehand and then we process. So everything is weighed beforehand. So we can do up to 1500 tons per day, and summer is most production. We have 15 months to do this project, but internally we want to finish it in less than 1 year. We'll finish it, sir. Promise. This is the one unit. One more unit is coming on that side. The second unit you are planning. స్విచ్ ఆఫ్ చేయమన్నా. కునాల్ స్విచ్ ఆఫ్ అయితే మామూలుగా ఈ సెగ్రిగేషన్లో గుంత దొవ్వి చేస్తా అంటారు కదా. ఫైనల్ ఇన్నట్ సార్, ఇన్నట్ మెటీరియల్ మన ల్యాండ్ ఫిల్ చేస్తాం. So inert material which is less than 10% of the entire site, only that goes in landfills. 90% gets upcycled into other things. So where are you going to send all this plastic material? So this is called RDF, refuse derived fuel. It goes to cement factories. Refuse derived fuel. Derived fuel, okay. In power plants, instead of coal, they replace this. Okay. Right? And they have special incinerators with filters so that they can process. They're government authorized to burn RDF. So we have agreements with cement companies, JSW, Ultratech. They come and pick up, sir, RDF. Okay, did you make any agreement with these companies? Yes, sir. We've been meeting them last 2-3 months. Okay. They're completely ready. We've done soil testing, everything, and they will take the materials. What about this? This is organic compost. This goes to non-food crops. ఇది టెస్టింగ్ కోసం పంపించాం సార్ హైదరాబాద్కి. అంటే ఇది నిజంగా ఫర్టిలైజర్కి వాడచ్చా లేదా, ఎరువు కింద వాడచ్చా లేదా అని. హ్యావ్ రిసీవ్డ్ దట్ రిజల్ట్? No, not yet. It should come. Result should come today, tomorrow. But mostly it will go to. Are you going to sell this one or? No, sir. This also goes off straight to farmers like cotton or layouting. In institutions, they need to put where you don't need food crops. So for in institutions, in universities and things like that.
So this goes there. And అంటే ఈ చిన్ని చెట్లకు దీనిలోకి వేయచ్చా అవి? సార్ దీంట్లో మెటీరియల్ టెస్ట్ చేయమని ల్యాబొరేటరీకి పంపించాం సార్. దీంట్లో ఫర్టిలైజర్ మెటీరియల్ ఎంత ఉంది టెల్ దెమ్ టు స్విచ్ ఆఫ్ ద థింగ్. so only when material is dry and pre-processed will the dry come. If it's not dry, if you don't pre-process it, the segregation won't happen. In pre-processing, we spray something called inoculum. We spray something called inoculum. All the living material will die. ఒకవేళ మంచి క్యారెక్టర్స్ ఉంటే కింద ఎరువు కింద వేసుకోవచ్చు సార్. లేదా రోడ్డు ఫామ్ చేసేటప్పుడు కానీ లో లైన్స్లో కానీ ఒక బెడ్ లాగా వేసుకోవచ్చు. ఇదా? ఒక బెడ్ లాగా వేసుకుని దట్స్ వాట్ నేను అనేది. మామూలుగా ఈ కాంపోస్ట్ మెటీరియల్ వీ హ్యావ్ సీన్ ఇన్ మాండ్యా. Yes, sir. వాళ్ళు ఫార్మర్స్కి ఇచ్చేవాళ్ళు. Sir, so we'll do based on our testing we give to farmers, sir. We don't want to give them. So the only two elements, sir, chromium and arsenic are two elements that we have to be careful of. మళ్ళీ ఇంకా జల్లెడ ఎట్లా జల్లాడు అంటే యూనిట్ 10 mm, sir. 10 mm screen size. 10 mm. యూనిట్ ఫిల్టర్ మోర్. Yes, sir. So actually, once the material is more pre-processed, it will be better, sir. Yeah, that's what. Because still we find the glass pieces here. Yes, sir. The smallest pieces, there's nothing that can be done. That's why we give to non-food crops. That is the only reason, basically. And institutions, universities, where in the center of medians, where you're never going to grow fruit crops, there it will go. అంటే దిస్ మే యూస్ ఫర్ అవర్ డివైడర్స్ దీనిలో. Dividers, sir. Yes, sir. డివైడర్స్ దాంట్లో వేసుకోవచ్చు సార్. In that tent, we have displayed the 9 different sections and the uses. We can go to that tent next. ఇప్పుడు దిస్ ఈస్ ద కంప్లీట్లీ మైక్రో లెవెల్ కదా. Yes, sir. ద సెకండ్ వన్ ఈజ్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఓన్లీ సాయిల్ యూ విల్ బి గెటింగ్. Yes, sir. And this is next. This is 10 mm to 30 mm. దిస్ ఈస్ 10 mm To 30 mm. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లాస్టిక్ వేస్ట్. Yes. నో No, not plastic, sir. Small stones. This is inert material. This material, it does not even have value if you burn it also. So this is the only inert material that comes out, which is about less than 10% of the site. And this is the only thing దిస్ ద 10% దట్ విచ్ యు ఆర్ టాకింగ్. Yes, sir. And this will go to scientific landfills or Okay. low-lying areas to fill. So this goes to RDF, to cement factories, which is the most So this is for bulk material will come this from is there used for low lying areas. Yes, sir. Yes, sir. In that tent we can show you. So rubber, cloth, these are things we separate manually. Rubber, cloth and metal and glass. These go straight to factories for remanufacturing, upcycling processes. This is the only plastic, huh? Yes, sir. I mean, this is mostly more than 30 mm plastic. There's some value in burning it also. So some calorific value will release once we burn it. So cement factories usually take it, and they're specially authorized in their incinerators to produce energy from this. This is refuse derived fuel. లాస్ట్ టైం వీ హ్యావ్ సీన్ ఈ డ్రై వేస్ట్ వెట్ అని చెప్పేసి సెగ్రిగేట్ చేస్తూ ఉంటారు కదా. మీరు వచ్చారు కదా మాతో పాటు అప్పుడు మైసూర్కి వచ్చాం కదా. ఆ మైసూర్లో ఈ డ్రై వేస్ట్ అంతా కూడా మామూలు దీనిలో చెట్లకు పంపిస్తూ ఉంటారు కదా. అంటే అది ఫస్ట్లోనే వాళ్ళు చెట్లు కట్టేసుకొని అక్కడ డ్రై వేస్ట్ సపరేట్ చేసేసుకొని సపరేట్ చేసుకొని దీన్ని మాత్రము మన కంపెనీ దానికి పంపించేవాళ్ళు మిషనరీకి. దాంట్లో అది జల్లెళ్ళు కూడా స్క్రీన్ సపరేట్ ఉంది, ఎరువు సపరేట్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా సపరేట్, గాజులు సపరేట్, ఇవన్నీ సపరేట్ అయిపోయి ఓన్లీ ఎరువు మాత్రము. అవునవును. సో వీళ్ళు ఇంకా మరీ ఫిల్టర్ చేయాలంటారా? స్క్రీన్లు పెట్టాలి మీరు యూ హ్యావ్ టు ఇంక్లూడ్ మోర్ స్క్రీన్స్ బికాస్ దట్ గ్లాస్ పీసెస్ ఆల్సో ఆర్ నాట్ సపోజ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ దట్. Yes, sir. సో దట్ విల్ బి యూజ్డ్ ఫర్ ది కాంపోస్ట్. Compost, yes, sir. Yes, sir. We'll put one more screen. We'll try and work on that, sir. పేపర్ టాబ్లెట్స్ టాబ్లెట్ అన్నీ ఉన్నాయి. This is something we've done in the last 15 days of experimenting with the machine so that it's optimized. Now the machine is absolutely perfect actually. In the last 15 days we started, we wanted to make sure everything was running smooth. Are you going to install the new one? The other one? Yes, sir. The other one will be on that side of the weighbridge, sir. The entire site we have dug up and we have made windrow compost heaps all over the 22 acres and 10 acres outside, sir. Yeah. So the pre-processing has already started for the entire site. That we must avoid ఫర్దర్గా ఈ అక్కడ వేయకోకుండా చూడాలి. బికాజ్ అదే ఇప్పుడున్న ఇది చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టాం సార్. అంటే ఏమేమి మెటీరియల్ వస్తాయి బాగున్నా చూస్తే ఆడే ఊర్లో కూర్చోండి అరువు మీద ఓ 2 నిమిషాలు ఉండు, ఇదంతా చూసుకొని వస్తాం సరేనా? ఇంకా మహానటిలో సావిత్రి ఉన్నట్టున్నావు.
So final processed material, there are these 9 different sections. 9 to 10 వస్తాయి సార్. ఇది ఫస్ట్ కంపోస్ట్ సార్, మనం ఫస్ట్ చూసాం సార్. Compost we have seen. దిస్ ఈజ్ వాట్ ఐమ్ టెలింగ్, ఇట్ షుడ్ బి మోర్, ఇంకా ఎక్కువ ఫిల్టర్స్ వాడేసి. Yes, sir, for landscaping this is okay. For food we tend to not use, sir. For we have to further process for food. నేను అనేది ఫర్ అగ్రికల్చర్ పర్పస్. అవును, Actually, if it is fresh waste and we are doing compost from fresh waste, then you can make just pure compost. This waste is at least 15 years old. So in this, there's not so much organic matter in the first place. So we expect this mostly for non-food crops only. So rubber is again sent to rubber factories for devulcanization process, and again they can further use for further rubber processing. They add new virgin rubber into this, and again this is further used for recycling. దిస్ వేర్ ఆర్ యూ గోయింగ్ టు సే? Sir, rubber factories, sir. Yes, sir. We've already. Yes, sir. You made agreement with those? Yes, sir. They pay you? No, sir. Free of cost. Yes, sir. There's nobody paying. The transport, what about Sir, the only transport? RDF transport cement factories take care. This organic soil and all, whoever is coming for landscaping, they take. So it's mostly arrangements. We don't make any money from the residuals, but just that land remediation. The whole thing is clean. It's like pristine like before, and all the material goes out. We have to make sure that process mainly. And make sure of the plantations also. Absolutely, sir. When you are living the thing, Yes, sir. clean So, and based on the future plan for this site after, mostly we are encouraging people to put MRF plants, which are fresh waste will come, segregate on the same day and process. So that will be the best permanent solution for everyday waste. So that you have to install, or we need to install? that'll be next process, sir. After this, you municipality That is only from has municipality has to Yes, do, huh? yes, sir. Ours is only the biomining, the legacy waste. This is Now the called. legacy waste only. Only legacy waste we clear, sir. So this is some metal construction demolition C&D waste, which is also a lot in the site. All the construction waste also comes, the big stones and screws and things like that. Sorry. For next, when they leave this place, after that we have to plan, అంటే కంటిన్యూస్గా దిట్ హ్యాస్ టు గెట్ ఫిల్టర్డ్. ఇలా వేయడము, మళ్ళీ కోర్ట్ ఆర్డర్ ఎన్జిటి ఇచ్చిందని చెప్పి క్లీన్ చేయడము. ఎస్ సార్. ఇది గాజ్ మెటీరియల్, కొబ్బరి. ఇది కూడా మన ఫ్యూయల్ కింద వాడుకోవచ్చు సార్. ఇది ఆడియో సార్. రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్. అంటే మనం డెరైవ్ చేసాము ఒక దాని నుంచి. Non-recyclable plastics, sir. Recyclable plastics. Sir. Okay, this is the So secret. this can go back to plastic manufacturing. That cannot, sir, because the quality That is has to different. go to the cement factories. Yes, that will go cement factories. What can be recycled is recycled. Mostly. ఇది ఇంత మైన్యూట్ లెవెల్లో మీరు segregate చేస్తారు. You are going Yes, to sir, segregate. we are only segregate. Actually, what happens is when the fresh waste is thrown, there's a scavenger economy already in place everywhere. So they only collect whatever. So whatever is left, then we do. క్లాత్ మెటీరియల్, క్లాత్, రబ్బర్, క్లాత్. Again, sir, textile recycling is also booming. They're trying to all the thick material for bags and stuff. No, they're recycling old fabric also. Okay, that's good. So you can say a few words. Yeah. పేపర్స్ ఇవి ఉన్నాయిలే, leave it. సమ్మన్ అక్క మాట్లాడతారా? కమిషనర్ గారు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్పండి. చదువు మైక్ ఆడండి. అందరు కూర్చోమ్మా, కౌన్సిలర్స్. సో దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. సో అందరికీ నమస్కారం. ల్యాండ్ రిక్లమేషన్ ప్రాజెక్ట్ త్రూ బయోమైనింగ్ సైట్ ఇనాగ్రేషన్ చేసినటువంటి గౌరవనీయులు ధర్మవరం శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సార్కి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. అలాగే
మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వార్డు కౌన్సిలర్స్కి, ఇతర ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఈ సైట్ తీసుకున్నటువంటి నోవాస్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు, మా వార్డు శానిటేషన్ సెక్రటరీస్కి, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. మనకు స్వాతంత్రం వచ్చి 75 ఇయర్స్ అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని మంచి ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. ఆజాదీ కా ఇండికా అనే ఒకటి, అలాగే అది కూడా మనం ఇదే ధర్మవరంలో లాస్ట్ టైం సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒక పెద్ద ర్యాలీ లాగా మనం కూడా వాళ్ళతో వచ్చి ఆ కార్యక్రమంలో కూడా పాల్పంచుకున్నాం. అదే కోవలో పర్యావరణానికి మేలు చేసేలాగా 1 లక్ష జనాభా కలిగిన సిటీస్ అన్నిటిలో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి వేస్ట్ అంతటిని పర్యావరణ హితంగా, ఎకో ఫ్రెండ్లీగా వాటిని అన్నింటినీ క్లియర్ చేయాలి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో నెంబర్ 102, 103 ఇవ్వడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏమంటే 2022 15 ఆగస్టుకి అంతా కూడా ఇలా డంప్ సైట్స్లో పేరుకుపోయినటువంటి చెత్తనంతా కూడా క్లీన్ చేసి ఆ ల్యాండ్ని రిక్లెయిమ్ చేసుకోవాలి, ఆ ల్యాండ్ని యూజ్లోకి తీసుకురావాలి అన్నది ప్రధాన ఉద్దేశం. ఎందుకు ఈ బయోమెడికల్ వేస్ట్ అంతా కూడా, సారీ ఈ డంప్ సైట్లో ఉన్న వేస్ట్ అంతా కూడా ఎందుకు క్లీన్ చేయాలి అంటే దానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అంటే పర్యావరణ పరంగా తీసుకుంటే ఈ డంప్ సైట్ ఇలా ఉండడం వల్ల దాని మీద రోజు వచ్చే చెత్త వేస్తూ ఉన్నప్పుడు దాని నుంచి మీథేన్ అనేటువంటి ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ మీథేన్ గ్యాస్ అనేది గ్లోబల్ వార్మింగ్కి అత్యంత కారణమైనటువంటి ఇది. గ్లోబల్ వార్మింగ్ అంటే మన భూగోళం మీద టెంపరేచర్స్ పెరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగి సముద్ర మట్టానికి దగ్గరలో ఉండే దేశాలు అవన్నీ కూడా మునిగిపోయి చివరికి సముద్రాలన్నీ ఏకమైపోతాయి, టెంపరేచర్స్ పెరిగిపోతాయి, మనము స్పీసెస్ వెజిటేషన్ ఏది కూడా బతికేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి గ్లోబల్ వార్మింగ్కి కారణం ప్రధానమైన వాయువు మీథేన్. అలాంటి మీథేన్ ఈ డంప్ సైట్స్ నుంచి రిలీజ్ అవుతుంది. అది ఒక కారణం అయితే ఈ డంప్ సైట్లో ఈ వేస్ట్ అంతా అలా డంప్ అవ్వడం వల్ల దాని కింద లిక్విడ్ లాగా లీచెట్ ఫామ్ అవుతుంది. ఆ లీచెట్ ఫామ్ అయింది భూమిలో నుంచి లోపలికి ఇంకి అండర్ గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేస్తుంది. దిస్ ఈస్ ద సెకండ్. అలాగే ఈ డంప్ సైట్లో అప్పుడప్పుడు వచ్చే ఈ ఫైర్ వల్ల ఎయిర్ పొల్యూట్ అవుతుంది కార్బన్ మోనాక్సైడ్తో. సో ఇలా రకరకాలుగా ల్యాండు, గ్రౌండ్ వాటరు, ఎయిర్, అలాగే గ్లోబల్ వార్మింగ్కి కారణమయ్యేటువంటి ఇలాంటి డంప్ సైట్స్ని భవిష్యత్తులో మానవ తరాలకు ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద తీసుకొని మానవాళికి మేలు చేసేలాగా ఈ బయోమైనింగ్ ద్వారా ఈ ల్యాండ్ రిక్లెయిమ్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి కోఆపరేషన్ వల్ల 1 లక్ష జనాభా ఉండే పట్టణాల్లో మొట్టమొదటిగా మనమే స్టార్ట్ చేస్తాం. సో మాకు ఫస్ట్ నుంచి అన్ని రకాల సలహాలు, గైడెన్స్ ఇస్తూ ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినందుకు మీ అందరి తరఫున మరొకసారి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏ మున్సిపాలిటీలో కూడా 1 లక్ష జనాభా లోపు ఉండే మున్సిపాలిటీలో ఎక్కడ కూడా స్టార్ట్ చేయలేదు, మనమే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ వరకు మనకు ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా టెండర్ పిలవడం జరిగింది. అందులో లిస్ట్ కోట్ చేసినటువంటి 1 టన్నుకి 710 రూపీస్ కోట్ చేసి నోవాస్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన స్క్రీనింగ్ మిషన్ కానీ వేబిడ్స్ కానీ యాజ్ పర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్ ప్రకారం పెడుతున్నాం. సో ఎక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని కూడా పిలిచాం, కానీ అన్ఫార్చునేట్లీ ఆయన ఈగారు రాలేకపోయారు. అలాగే ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఇక్కడ పెట్టే మిషనరీకి కానీ లేబర్కి కానీ లేబర్ లైసెన్స్ తీసుకొని, అలాగే లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకోమని కూడా చెప్పాం. అన్ని రకాల అప్రూవల్స్, పర్మిషన్స్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇది భవిష్యత్తులో 1 ఇయర్ లోపు ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేయాలన్నది మన టార్గెట్. సో మొత్తం మనకు దాదాపు 5 లక్షల చిల్లర టన్స్ వ్యవస్థీకృతమైనటువంటి చెత్త ఇక్కడ డ్రోన్ ద్వారా స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళు సర్వే చేశారు. ఈ చెత్త కాకుండా మనం వెహికల్స్ రాలేక కొన్ని ఫిల్టర్ బెడ్ దగ్గర పడేసాం. ఆ చెత్తను కూడా విండోస్ లాగా ఫామ్ చేసి అక్కడే ఒక యూనిట్ పెట్టి అక్కడ కూడా క్లియర్ చేసేటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా మనకు ఎమ్మెల్యే సార్ చెప్పినది ఇటు మామిలపల్లి రూట్లో కానీ
లేదా కేతిరెడ్డి కాలనీ, ఇంద్రమ్మ కాలనీ రూట్లో కూడా కొంత చెత్త అంతా అక్కడ పడేయడం జరిగింది. అదంతా కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కమిషన్ మాట్లాడుతూ సార్ ఐడియా ఉంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి మన వైస్ చైర్మన్ సరైన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన శాసనసభ్యులు, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో చీకటిని పారదోలి వెలుగుని నింపిన మన సూర్యుని పుత్రుడు, ధర్మవరం అభివృద్ధి సృష్టికర్త శ్రీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా మన చైర్పర్సన్ లింగం నిర్మలా గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్లు అందరికీ, సచివాలయ శానిటేషన్ సిబ్బందికి, ఇక్కడికి ఇచ్చేసిన మున్సిపల్ సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి అంటే ప్రజలు ఒక డిమాండ్ అనేది లేకుండా, అంటే ఇదంతా కానీ ఎవరికి ప్రజలకు తెలియదు, కానీ మన ఎమ్మెల్యే గారు ఆ రోజే 2009లో ఆయన గెలుస్తానే ప్రజలకి ఏమి కావాలా అంటే డిమాండ్ లేకుండా మనకు నీళ్లు కానీ ఇచ్చినాడు. ఈరోజు ఈ పారిశుద్ధ్యం అంటే ఈ చెత్త అంతా, తడి చెత్త కానీ పొడి చెత్త కానీ ఇదంతా చేయాలని ఆ రోజే మంచి ఆలోచనతో ప్రజల నుంచి ఏది డిమాండ్ లేకుండా ప్రజలకి ఏం చేస్తే మంచి జరుగుతుందో అనే మంచి ఆలోచన కలిగిన వ్యక్తి మనకు నిజంగా దొరకడం మన ధర్మవరం నియోజకవర్గ ప్రజలు చేస్తున్న అదృష్టం. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యే మనకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ, ఇలా అదే విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈయనకి ఎప్పటికీ మనందరం గాని, మన కౌన్సిలర్లు అందరూ గాని ఈయన చేస్తున్న అభివృద్ధి ప్రతి ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోర్చు. థ్యాంక్ యూ ఎవరు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి గౌరవనీయులు మన ఎమ్మెల్యే సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good evening, everyone. Good evening to my dear colleagues, chairpersons and councillors, Commissioner Garu, Novas Green ప్రతినిధులు, మున్సిపల్ ఇంజనీర్స్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బేసిక్గా ఒక బ్యూటిఫుల్ నేచర్ని మనమందరము కూడా స్పాయిల్ చేస్తూ పోతున్నాం. అది వివిధ రూపాల్లో, డీఫారెస్టింగ్ రూపంలో కావచ్చు, పొల్యూటెడ్ అయిన వాటర్ని నదులలో కలపడము, చెరువులలో కలపడంలో కావచ్చు, డిఫరెంట్ ద్వారా మనము ఈ అర్త్ని స్పాయిల్ చేస్తున్నాం. దానివల్ల దానికి మించిపోయింది ఏం లేదు, కానీ అవర్ లైఫ్ స్పాన్ కానీ ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తుంటాయి. మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది, రోగాలు పెరుగుతూ ఉంటాయి, అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎవరో చేసినదేం కాదు, మనమంటూ మనము సొంతంగా ఈ పాపానికి, ఈ వినాశనానికి కారణం. దీన్ని వేరే వాళ్ళని అనేయలేదు, ఎవరిని మాట్లాడేయలేదు. ఒక ఇర్రెస్పాన్సిబుల్గా ఒక జీవన శైలి ఎలా ఉంటే ఏ విధంగా అవుతుందంటే ఆ మదర్ అర్త్ని స్పాయిల్ చేసిన వాళ్ళం అవుతాం. స్విచ్ ఆన్ చేసిన మదర్ని, అర్త్ని స్పాయిల్ చేసిన వాళ్ళలాగా అవుతాం. సో 2009లో ఐ బిలీవ్ అప్పుడు ఎమ్మెల్యేగా అయినప్పుడు ఒక ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది, ధర్మవరం చెత్తవరం అని. ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎందుకు ఆ విధంగా అంటే అవుట్ ఆఫ్ 148 150 మున్సిపాలిటీస్ ఉంటే వి స్టూడ్ 146లో ఉన్నాం. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని నామ్స్ సెలెక్ట్ చేసుకుంది. అంటే కంపోస్ట్ యార్డ్ పెడితే ఇన్ని పాయింట్స్, డోర్ టు డోర్ సెగ్రిగేషన్ చేస్తే ఇన్ని పాయింట్స్, అలా కొన్ని పాయింట్స్ పెట్టడం వల్ల మొత్తము కూడా మన ధర్మవరాన్ని ఒక చెత్తవరం అని ఒక పేపర్లో రావడం జరిగింది. బీయింగ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎందుకు అలా ఆ విధంగా వచ్చిందని చెప్పేసి ఆలోచించి
ఆ రేటింగ్స్ ఇచ్చినప్పుడే మనది 146లో ఉంటే రెండో లెవెల్లో మైసూర్ ఉండేది ఆఫ్టర్ చండీగఢ్. 2 మైసూర్ ఉండేది. 14th మాండ్యా ఉండేది. మాండ్యా ఇస్ ద మున్సిపాలిటీ అండ్ మైసూర్ ఇస్ ద కార్పొరేషన్. సో ఎందుకు అని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ జనార్దన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని ఆల్ ది కౌన్సిలర్స్ అక్రాస్ ద పార్టీస్, టీడీపీ, వైసీ, కాంగ్రెస్ అట్లా ఏది లే, కమ్యూనిస్ట్ అని కూడా లేదు, అందరినీ మన ఊరిని ఏ విధంగా మేల్ చేసుకోవాలి అని చెప్పేసి వి వెంట్ ఆన్ టు ద మైసూర్. అక్కడ కూడా అక్కడున్న కమిషనర్స్ మాండ్యాలో కానీ దే ఎక్స్ప్లెయిన్, మాకు బాగా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సెగ్రిగేషన్ ఏ విధంగా చేయాలి అని, వెట్ ఏ విధంగా, డ్రై ఏ విధంగా చేయాలా, దీన్ని ఏ విధంగా రైతులకు ఇవ్వచ్చు, ఏ విధంగా ఇదంతా చేయొచ్చు అని. ఐ థింక్ అప్పుడు దీనివల్ల పవర్ జనరేషన్ కూడా జరుగుతుండేది అనుకుంటా. ర్యాంకీను వాళ్ళు మైసూర్లో చేసేవాళ్ళు, ర్యాంకీ వాళ్ళు పవర్ జనరేషన్ చేసేవాళ్ళు. ఐ థింక్ హైదరాబాద్లో కూడా చేస్తున్నట్టు గుర్తు. హైదరాబాద్, విజయవాడలో కూడా ఈ పవర్ జనరేషన్ యూనిట్స్ వాళ్ళకు ఉన్నాయి, అంటే కరెంటు కూడా. తర్వాత ఇప్పుడు కూడా చాలా మంది ఫోన్లో చూస్తే ఒక వస్తూ ఉంటుంది, చెత్త కాదు, చెత్తను సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి వస్తుంటుంది. వీళ్ళేందు చెత్త కాదంటున్నారు, సద్వినియోగం చేసుకుని ఇంట్లో పెట్టుకుంటామా అని చెప్పేసి చాలా మందికి తెలియదు. బేసిక్గా చెత్త ఇంట్లో ఉంటే కంపు, కాలువలో వేస్తే రోగాలు, దోమలు వస్తాయి, భూమిలో వస్తే అర్త్ స్పాయిల్ అవుతుంది, నీళ్ళలో వేస్తే నీళ్లు కలుషితం అవుతాయి, అంటిస్తే గాలి కలుషితం అవుతుంది. ఇది ఏ విధంగా చేసినా కానీ హానికరమే తప్ప మేలు లేదు. సో ఇవన్నీ నుంచి నేను ఎమ్మెల్యే అయిన ఫస్ట్లో కూడా ఐ థింక్ మేలోనో ఎప్పుడో నేను స్వేరింగ్ అయిపోయిన తర్వాత 4th monthలో 5th monthలో ఎమ్మెల్యే 5th month స్వేరింగ్ అయిన తర్వాత జూలైలో ఆ టైంలో నేను ఇక్కడ విజిట్ చేసిన 6th month జూన్లో అనుకుంటా ఇక్కడ విజిట్ చేసిన ఇదే కంపోస్ట్ యార్డ్లో. అప్పుడు కూడా మీరు నా వీడియోస్ చూసిండొచ్చు. అక్కడ వెళ్ళి డీకంపోస్ట్ చేసే చోట ఏ విధంగా దీన్ని సెగ్రిగేట్ చేయాలి అంతా చేయడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ పెరుగుతున్న ఈ వ్యర్థాల మీద, దీనిల మీద ఒక అలార్మింగ్ సిచ్యువేషన్తో మనం కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ పుణ్యమే ఈ అత్యధికంగా ఎండలు కావచ్చు, అధికంగా అంటే సీజన్లో కాకుండా వర్షాలు పడ్డము, అన్నీ కూడా విపరీతంగా జరుగుతున్నది జస్ట్ బికాస్ ఆఫ్ ది గ్లోబల్ వార్మింగ్. అంత వేరేది ఏమీ లేదు. నువ్వు నేచర్ని కాపాడకపోతే నేచర్ విల్ కిల్ యూ. ఇఫ్ యూ వోంట్ సేవ్, నేచర్ చూస్తుంటుంది అనమాట. సో అదేవిధంగా మాకు ఆ ఎన్జిటి ఇచ్చిన నామ్స్ ప్రకారం, అంటే నేను 6th monthలో పోతే 7th monthలో గాడ్సేక్ ఎన్జిటి ఒక రూల్ ఇచ్చింది. 1 lakh పైన ఉన్న అన్ని పాపులేటెడ్ సిటీలో ఈ చెత్తను వ్యర్థాలన్నింటినీ కూడా తీసివేయాలి, వీటిని ఒక ప్రాసెస్ లాగా చేయాలి అని చెప్పేసి. దీన్ని బయోమైనింగ్ అంటారు, లెగసీ మెయింటెనెన్స్ అంటారు, ఇంకా డిఫరెంట్ నేమ్తో వాడుతూ ఉంటారు. ఇంతవరకు చూసిన విధంగా హౌ ఇట్ వర్క్స్, ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి. అంటే దీనివల్ల పెద్దగా మనకందరికీ పల్లెల్లో, టౌన్లో ఉన్న వాళ్ళకి ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ నేచర్కి ఇది ఉపయోగమైన కార్యక్రమం. నాకు బాగా గుర్తు, మల్లేనపల్లిలో ఈ చెత్త బండిని ఇలా తీసుకొని వస్తుంటే ఆ ఊరు గ్రామస్తులు రానిలేదు కూడా. మా ఊర్లో అంతా పోతుంటే ఇదంతా కంపు అవుతుంది అని చెప్పేసి. అంటే మనం చేసిన కంపే మనం పోతూ ఉన్నప్పుడు రానిరు, దానికి ఇబ్బంది పడుతున్న సందర్భం. చాలా వరకు కూడా ఈ ట్రాక్టర్లు కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్డు మీదే వదిలిపెట్టేసినారు. ఈ కంపోస్ట్ యార్డ్కి తీసుకొని రావాల్సిన మన మున్సిపాలిటీ ట్రాక్టర్లు కూడా బయట వదిలిపెట్టేసినారు అంతా. అంటే ఈడ 22 ఎకరాల్లో ఈ చెత్త చూస్తుంటే ఇంతతో పాటు ఈక్వల్గా 10 ఎకరాల్లో ఆడుంది చెత్త. అంటే బేసిక్గా నేను మొదటి నుంచి కూడా సివిక్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది నేను ఎందుకంటే ఐ ఇన్సిస్ట్ ఎవరిదే. అన్ని ప్రభుత్వాలే చేయరు, అన్ని దేవుడే వచ్చి దిగి చేయడు. హ్యూమన్గా మనం కూడా చేయాలి అనేది నేను మొదటి నుంచి ఇన్సిస్ట్ చేస్తున్నాను. అంటే కాలంలో వేసేటప్పుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో ఎమ్మెల్యే చెప్తాడు అదే ఏమవుతుంది, ఇన్నాళ్ళు బతికినాం ఇప్పుడేమవుతుంది అనుకుంటా ఉండొచ్చు. ఇన్నాళ్ళు బతకడం వేరు, ఇక మీదట బతకడం వేరు. ఎవడైనా అనుకున్నారా
పక్కనతో మాట్లాడేటప్పుడు కూడా గాలి పీల్చాలన్నప్పుడు కూడా మాస్కులు పెట్టుకోవాలని చెప్పేసి. ఇంతకుముందు ఇట్లా మాస్కులు పెట్టుకుంటా అంటే ఏదో బ్యాంక్ రాబరీలకు దొంగతనాలు పోయే వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు. ఈరోజు అందరినీ ఇది రావడం అంటే ఇంతకుముందు నీళ్లు కొన్నాం, నెక్స్ట్ భవిష్యత్తుకి మొన్నటి వరకు కరోనా కోవిడ్-2లో గాలి గుండా కొన్నట్టే ఆక్సిజన్ల కోసం అల్లాడిపోయినాం, ఏడుంటాయని. సో అందుకే దట్స్ వాట్ నేచర్ని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయద్దండి. మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే జీవో నెంబర్ 102/103 ప్రకారం 75 years ఆఫ్ ఇండిపెండెన్స్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇచ్చిన దాని ప్రకారం 1 lakh అబోవ్ దానికంతా ఈ బయోమైనింగ్ పద్ధతిలో క్లియర్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇప్పటికి ఎన్ని టెండర్స్ పిలిచినారు? ఇవి అనంతపురేనా? No, so these two are done. Maybe 5-6 more are in process. టోటల్ 35 మున్సిపాలిటీస్కి ఏమో ఉన్నాయి. నేను ఎంటబడి రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద స్వచ్ఛ భారత్ ఎండి సంపత్ గారు అండ్ ద కన్సర్న్ సిఈస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉండి వీళ్ళు అంటే కొన్ని చోట్ల కర్నూలు లాంటి కార్పొరేషన్లలో పెద్ద దానిలో పిలిచారు, కానీ హాఫ్ వేలో వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. అది హాఫ్ వేలో వదిలిపెడితే ఇంకా దరిద్రం ఉంటుంది. అంటే నువ్వు తెచ్చుకున్న కూర సగం వడ్డీ నీకు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అలా కాకూడదు. నేను ఇది కంప్లీట్గా 1 year స్పాన్లో క్లియర్ చేసేస్తాను. ఇది అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఇది ఉండాలని చెప్పేసి, ఎందుకంటే మన ధర్మవరంలో ఇప్పుడు ఆటోలు అనే పద్ధతికి వచ్చింది. మనం అరౌండ్ 10 సంవత్సరాల కిందటే ఆటోస్ అనే పద్ధతి మనం మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే డోర్ టు డోర్ కలెక్ట్ చేయాలని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి 2000 ఇండ్లకు కూడా ఒక శానిటరీ సెక్రటరీని పెట్టడం జరిగింది. నాకు తెలిసి కపుల్ ఆఫ్ డేస్లో కొత్తగా మళ్ళీ ఒక 42 ఆటోలు రాబోతున్నాయి. దానిలో ఇంక్లూడింగ్ డ్రైవర్లతో సహా వాళ్ళకు టెండర్స్ పిలిచారు. కౌన్సిలర్స్కి, శానిటరీ సెక్రటరీస్కి అందరికీ నేను కోరేది, దయచేసి ఆ ఇంటింటికి వేసే చెత్తను మాత్రం డైలీ కలెక్ట్ చేసుకునేటట్లు చేయి. ఈరోజు చూస్తున్నాం ఆ ప్లాస్టిక్ ఎంత ప్లాస్టిక్ ఉందో. నేను కపుల్ ఆఫ్ టైమ్స్ మనమే పెట్టి ఇళ్లలో ఉన్న ప్లాస్టిక్ కూడా తీసుకొని వచ్చి ఒకసారి కలెక్ట్ చేసి పంపించినాం. ఇదే ఆర్డీఎఫ్ మెటీరియల్ లాగా సిమెంట్ ఫ్యాక్టరీస్కి ఇచ్చి పంపించినాం. ఈ ప్లాస్టిక్ కాలువలో పడేది, అది అడ్డం పడేది, కాలువలో నీళ్లు పోకుండా చేసేది. ఇది ఎందుకంటే మామూలుగా భూమిలో పూంచినా కానీ ఇట్ టేక్స్ ఇయర్స్ డీకంపోజ్ కావడానికి. ప్లాస్టిక్ అనేది భూమిలో పెట్టినా కూడా 100 సంవత్సరాలు అవుతుంది అది భూమిలో కలిసిపోవడానికి. దానికోసమే సెగ్రిగేట్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడం కోసం సిమెంట్ ఫ్యాక్టరీస్తో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో నేను కోరుకునేది ఈ ఆటోస్ వచ్చిన తర్వాత కౌన్సిలర్స్ అందరికీ కూడా మనం వీ హ్యావ్ ఆప్టెడ్ ఏ ప్రొఫెషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్. ఆ పబ్లిక్ సర్వీస్లో ఉన్నప్పుడు ఒక కౌన్సిలర్ లివ్ అబౌట్ ది పథకాలు అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి ఇట్స్ సెకండరీ. ఒక కౌన్సిలర్ కన్నా బాగా తాగునీళ్ళు ఇప్పించి, బాగా శానిటేషన్ చూపించి, స్ట్రీట్ లైట్లు వేపించేస్తే అంతకు మించిన మంచోడు యాడ ఉంటాడు కౌన్సిలర్. అదే గొప్ప. ఇప్పుడంటే ఈ పథకాలన్నీ వచ్చినాయి కానీ ఆ పథకం వస్తుంది ఈ పథకం. ఇంతకుముందు ఒక్కొక్క సర్పంచ్ అయితే అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయండి సర్పంచ్లు. వాళ్ళే పెద్ద అద్భుతాలు చేసేవాళ్ళు కాదు. పొద్దున్నే ఆ ఊర్లో పోయి తిరిగేవాళ్ళు, ఏముందిమ్మా అని చెప్పేసి మాట్లాడేది, ఆ సమస్యను అక్కడ తిరిగేవాళ్ళు. అప్పుడు లైఫ్ కూడా ఇంత ఫాస్ట్గా ఉండదు కాబట్టి ఈజీగా కూర్చొని 2 నిమిషాలు ఆ పని చేస్తే చాలు. ఈ ఆటోస్ కానీ ఇవన్నీ వచ్చిన క్రమంలో కూడా మన దగ్గరుండి మోటివేట్ చేయాల్సింది. అండ్ ఎస్పెషల్లీ శానిటరీ సెక్రటరీస్ మీరందరికీ కూడా దగ్గర ఎంతమంది ఉన్నారండి? మనకు కంప్లీట్గా ఉన్నారా? 32 మంది శానిటరీ సెక్రటరీస్ ఉన్నారు. మీకు సచివాలయానికి సంబంధించి 4గురిని కూడా పెట్టడం జరిగింది. మీరు వాళ్ళతో మీ సచివాలయం డివిజన్ అంటే వాళ్ళకు పని తక్కువ ఉంటుంది, లోడు ఉండదు, స్పీడ్గా క్విక్గా కూడా పని చేసుకుంటుంటారు. మొన్నటి వరకు ఇంప్లిమెంట్స్ లేవు అంటే ఆ ఇంప్లిమెంట్స్ కూడా మేము ఇప్పించడం జరిగింది. అందరికి అందినాయమ్మా? దానికి మీరే రెస్పాన్సిబుల్. ఆ టూల్స్ కూడా ఎవరికి ఏది కావాలన్నా కానీ మళ్ళీ తీసుకోండి. ఏది కావాలన్నా మున్సిపాలిటీస్. దిస్ టౌన్, మన ధర్మవరం టౌన్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. అది కేవలము మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలనేదే కార్యక్రమం. అంత రాత్రికి అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పడం లేదు. ఇట్స్ ఎ ప్రాసెస్. ప్రతి ఒక్కరు మనల్ని అంటుంటారు, చెత్త తీసి నాకు కూడా వాట్సాప్లో ఫొటోస్ పెడుతుంటారు. ఎవరు వేసినారు నీ ఇంటి ముందరంటే చెప్పరు. వాళ్ళు వేసినారమ్మా, వాళ్ళు వేసినారు. ఎవరు పాకిస్తాన్ నుంచి వచ్చేస్తారా? నీ పక్కింటోడు 4 సందుల ముందు ఉన్నోడు వేస్తా అంటాడు. వాళ్ళు కూడా చెప్పలేరు. ఫొటోస్ పెడతా అంటారు, చెత్త తీసేయాలని. డెఫినెట్గా మేము చేస్తాం, సర్వీస్ చేయడం అని కాదు. కానీ నీ రోల్ ఏంది? పబ్లిక్గా మనం చేయాల్సిన రోల్ ఏంది?
ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు RFP ద్వారా టెండర్స్ పిలవడం జరిగింది. దీంట్లోకి సెంట్రల్ అండ్ స్టేట్ పొల్యూషన్ వాళ్ళ నామ్స్ ప్రకారం ఇవన్నీ కూడా పిలిచి టెండర్ పిలవడం జరిగింది. టెండర్ పిలిచినప్పుడు వాళ్ళు డ్రోన్ సర్వే చేస్తారు మొత్తం అంతా కూడా. ఇది స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ద్వారా ఇండిపెండెంట్గా ఎంత క్వాంటిటీస్ ఉన్నాయని చెప్పేసి డ్రోన్ సర్వే చేసి దగ్గర 5,76,000 మెట్రిక్ టన్స్ అండి, 5,76,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ వేస్ట్ కలెక్టెడ్ ఓవర్ పాస్ట్ 12 years ఇక్కడ. అండ్ ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ దిస్ కంపోస్ట్ యార్డ్ దగ్గరగా ఇది కూడా. దానికి స్వచ్ఛ భారత్ గైడ్లైన్స్ ప్రకారం అరౌండ్ 56.5 crores టెండర్ వాల్యూ వచ్చింది. కానీ నెగోషియేషన్స్లో గవర్నమెంట్ కాల్ ఫర్ చేసిన తర్వాత మెట్రిక్ టన్ 710 మెట్రిక్ టన్ చేసి ఇట్ వాల్యూ కమ్ అరౌండ్ 36 to 39 crores ఆర్డ్ వాల్యూకి మనం అది అయింది. సో ఇంతవరకు మనం ప్రాసెస్ చూసినాం. 36 or 39 crores వాల్యూకు సంబంధించి వర్క్స్ ఈరోజు మొదలు కావడం జరిగింది. హోప్ మనము రాబో 1 yearలో అయిపోతుందండి. 1 year లోపల ఇప్పుడు ఒక యూనిట్ పెట్టాడు, ఇంకొక యూనిట్. దీంతో పాటు ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు ఎక్కడైతే ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ ధర్మవరం, ఐ హావ్ సీన్ పర్సనలీ కొత్తపేట అక్కడ ఉన్నాయి, కపుల్ ఆఫ్ ప్లేసెస్ నేను కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ట్రాక్టర్స్తోనో దీనితోనో తీసుకొని వచ్చేసి ఇక్కడ మెటీరియల్ వేస్తాము. అవి కూడా మొత్తం అంతా కూడా ఆ బయో మైనింగ్ లెక్సీ వేస్ట్ అంతా కూడా తీసివేయాలని చెప్పేసి లెట్ us సేవ్ ద ఎర్త్. ఈ ప్లాస్టిక్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మా వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఏంపా శానిటరీ ఇన్స్పెక్టర్ ఆ ప్లాస్టిక్ ఎవరు అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టామని చెప్పినాం కదా, ఎప్పుడు చేస్తా అంటావు? నేను చెప్పడం, నువ్వు చెప్పు కొట్టడం. సంథింగ్ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి కదా, విజిబిలిటీ ఉండాలి కదా. మనం అది ఆపకుంటే ఇదేను కదంటే సర్టన్ మైక్రాన్స్ వరకే కదా పర్మిషన్ ఇచ్చినది. సో ఏదనంటే మనం అంటే మళ్ళీ మా కౌన్సిలర్లు ఎవరెవరు పట్టుకొని వచ్చా అంటారు, మా వాళ్ళు సార్, మా బంధువులు సార్ అని చెప్పేసి. సో ఈ ప్లాస్టిక్ విషయంలో గట్టిగా ఉండాలి. అంటే మనకు తెలియదు కానీ మన నెక్స్ట్ జనరేషన్కి మనం లైఫ్ స్పాన్ తగ్గిస్తా పోతున్నాం. ఇంతకుముందు 100 ఏళ్ళు ఉన్న వయస్సు ఇప్పటికి 70 80 ఏళ్ళకి హెల్తీగా లైఫ్ ఉంటే చాలా అనుకోవచ్చు. మా నాన్నమ్మ మొన్న ఒక వారం కింద చనిపోయింది. హర్ ఏజ్ 95. ఆమె ఎప్పుడు హాస్పిటల్ కూడా పోలే. మొన్న కోవిడ్ టైంలో కొద్దిగా బాగాలేదని చెప్పేసి హాస్పిటల్ పోయింది. షీ వాజ్ బాగా ఉండే తిరిగి ఆమె ఒకసారి హాస్పిటల్ పోయింది. ఆ హాస్పిటల్ వాతావరణం చూసి ఆమె భయపడి చనిపోయింది. అక్కడున్న అట్మాస్ఫియర్. ఇప్పుడు 94 ఏళ్ళకి హాస్పిటల్ పోయి ఇంజక్షన్ కూడా వేయించుకున్న వాళ్ళు ఒకసారి హాస్పిటల్ పోయాలకే అక్కడున్న అట్మాస్ఫియర్ చూసేసి లాస్ట్ వీక్ బ్యాక్ చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ 95 years వరకు ఉన్న లైఫ్ స్పాన్ ఇప్పుడున్న జనరేషన్కి చూడండి. ఇప్పటికే చాలా మంది కౌన్సిలర్లలోకి ఎంతమంది షుగర్ వచ్చింది చెప్పండి? ఉంటుంది. అంటే ఇది జనరల్ షుగరు బీపీ అనేది అది కొత్త జబ్బేం కాదు. అది నువ్వు ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటే అంత మేలరబాట. మన ఆలోచన విధానము. మన వాళ్ళు పెన్షన్ 3,000 కుంటడమే మొదలుపెట్టినారు కౌన్సిలర్ కొత్త. సో అంటే మనం లైఫ్ స్పాన్ మనకు నెక్స్ట్ జనరేషన్కి మనం తగ్గిస్తూ పోతున్నాం. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, సో బాధ్యతగా ఇలాంటివన్నీ కూడా జనాలకు ఒక మంచి మెసేజ్లోగా తీసుకొని పోవాలని. ఎందుకంటే నేను పర్టికులర్గా నేను చెప్తున్నాను 32 years బ్యాక్ మనం ఇక్కడికి వచ్చినాం. 3 years బ్యాక్ అనుకోండి, 2.5 years బ్యాక్ ఎప్పుడో వచ్చినాము. వచ్చిన తర్వాత గాడ్స్ గ్రేస్ NGT కూడా అదేవిధంగా ఆర్డర్స్ ఇవ్వడము, తర్వాత దాన్ని ఈరోజు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడము. స్టేట్లో ఈ 1 lakh దాటిన మున్సిపాలిటీస్లలో అవర్స్ ఈజ్ ద ఫస్ట్ టు గెట్ ఇంప్లిమెంట్. సో హోప్తో భవిష్యత్తులో ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళేమన్నీ క్లీన్ చేసేసి ప్యాకప్ చేసి వెళ్ళిపోతారు. సో కమిషనర్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఎంతో కాంపౌండ్ వాళ్ళకి అంతా పెట్టాం కదా, 60 లక్షలు కాంపౌండ్ వాళ్ళకు. ట్రైన్స్ కావాలి పెట్టలేదా? సో తర్వాత ఇది అయిపోతేనే ఒకసారి బాగా బ్యూటిఫుల్గా ప్లాంటేషన్ చేసి, అంటే ఐ రిమెంబర్ ఈ చెత్త కాదు అని స్లోగన్ తీసుకున్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు, హీ వాజ్ ద DMA కూడా ఉన్నాడు అనుకుంటా. వాజ్ ద యునైటెడ్ ఏపీలో DMAగా ఉన్నాడు. DMAగా ఉండి కంపోస్ట్ యార్డ్లో కూడా, అంటే కంపోస్ట్ యార్డ్ అంటే చెత్త వాసన మనం అనుకుంటాడు, అలాంటి చోట కూడా కౌన్సిల్ మీటింగ్ పెట్టాలా అని చెప్పేసి కౌన్సిల్ మీటింగ్ కూడా నడిపించినాడు. అక్కడే భోజనాలు కూడా మా వాళ్ళు ఏదైనా ప్యాకెట్స్ స్వీట్స్ అంటే ఈ కంపోస్ట్ యార్డ్లో ఎవడు తింటాడు అని చెప్పినారు. అక్కడే భోజనాలు అంటే
చెత్త కాదు అని చేపించే కార్యక్రమంలో భాగంగా కౌన్సిల్ మీటింగ్ నడిపించినారు. నిజంగా ఆయన ఆలోచనకి ఆయన మళ్ళీ జిహెచ్ఎంసీ కమిషనర్గా కూడా చేయడం జరిగింది. ఆయన డిఎంఏగా ఉన్నప్పుడు, యునైటెడ్ ఏపీలో డిఎంఏగా ఉన్నప్పుడు ఇది అన్ని కంపోస్ట్ యార్డ్లలో పోయి కౌన్సిలర్స్ తిరగాల, కూర్చోవాలా, ఆడపోయి కార్యక్రమాలు చేయాలా అని చెప్పేసి. ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్, 22 acres. హోప్ ఇదంతా ఇలా ఉండిండకూడదు. యాక్చువల్గా ప్రాసెస్ ప్రకారం అయితే దానికి చేసినారు, కానీ పెద్దగా కాన్సన్ట్రేట్ చేయం. దీనివల్ల పెద్ద విజిబిలిటీ ఎవడుకో ఉంటుంది, ఇది యాడో ఉంటుంది కదా, జనాలకి ఏం కనపడదు కదా అని. అప్పుడు బాగా ప్లాంటేషన్స్ కూడా చేయించిండు, చెట్లు కూడా బాగా నాటి అన్ని చేసింటి. సబ్సిక్వెంట్గా ఉన్న వాళ్ళకు అది ప్రియారిటీ కాదు. నాకైతే సేవింగ్ ద ఎర్త్ ఈజ్ ద ప్రియారిటీ, దట్ వీ హ్యావ్ టు డూ. భవిష్యత్తుకు అదే తెలుసుకుంటారు, భవిష్యత్తుకు అలాగే ఉండే కార్యక్రమం తెలుసుకుంటారు. బికాజ్ యాజ్ ఐ టోల్ యూ, నేచర్ అనేది నువ్వు ఎంత నీట్గా చూసుకుంటే అంతగా నేను సేవ్ చేస్తుంది, లేకుంటే మనం అందరం ఎవరు ఉండరు. సో ఈరోజు ఇచ్చేసినటువంటి కార్యక్రమానికి అండ్ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ శానిటరీ సెక్రటరీస్. అర్థమవుతుంది? యు ఆర్ దేర్ హియర్ టు కీప్ అవర్ ధర్మవరం క్లీన్ అండ్ గ్రీన్. అర్థమవుతుందా? ఇట్స్ గుడ్ ప్రొఫెషన్. అన్నిటికంటే కూడా మనం ఇళ్ళల్లోనే నీట్గా పెట్టుకోము, అంతా తీసుకొని ముందు వేస్తా అంటారు. అలాంటిది ఈ ఊరిని క్లీన్గా పెట్టే ఒక ఆపర్చునిటీ మీకు వచ్చింది. సో మేక్ షూర్, ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ డెఫినెట్గా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇలాంటి మిషన్ ఇంకోటి పెట్టుకోవాల్సిన అవసరం రాకుండా ఎప్పటికప్పుడు కూడా ఆ మిషనరీతో సాగ్రిగేట్ చేసుకొని చేసే కార్యక్రమం చేయడానికి మనం అందరం కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా నోవాస్ గ్రీన్ వాళ్ళు కూడా ఈ ఆర్గానిక్ సాయిల్లో కొద్దిగా చెప్పాము, దట్ అది అగ్రికల్చర్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో దాన్ని కూడా ఒకసారి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి. రిఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ అనేది మీరు దానిలో పంపిస్తామన్నారు. ఒక 4-5 కంపోజిట్ మెటీరియల్స్ దీనివల్ల వస్తాయని చెప్పినారు. వడెవర్ మేబీ ఇవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజేషన్ కావాలని చెప్పేసి కోరుతూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మేక్ ఇట్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ మచ్. చెప్పిన దాంట్లో ఒక ముక్కని అర్థమైందా? అర్థమైందంటే ఇంప్లిమెంట్ చేయాలని పా. Thank you so much, sir. థ్యాంక్ యూ కునా. 12 months you'll see a garden here, sir. యా, ఇట్స్ ఒక పెద్ద గార్డెన్ లాగా రావాలి. కింద బాక్స్ అన్ని ఓపెన్ చేసి 7 మంది నిజంగా ముందు క్రికెట్ కౌన్సిల్ హీ డిడ్ ఇట్. డిఎంఏ గారు, జనార్దన్ రెడ్డి గారు ఫెన్సింగ్ పెట్టి సార్ ఇంటర్నల్ రోడ్ ఫామ్ చేసి తిరగడానికి సార్, వెహికల్స్ తిరగడానికి. ఇట్స్ బాగా ప్లాంటేషన్స్ ఇవన్నీ ఏమంటే నెక్స్ట్ మాన్సూన్ కన్నా ప్లాన్, నెక్స్ట్ అంటే కమింగ్ మాన్సూన్ ఫ్రమ్ జూన్ జూలై నుంచి అడ్వాన్స్గా ప్లాంటేషన్స్ కూడా తెప్పించేసి నాటిచ్చేసాను. సో దట్ ది వర్క్ ఒక సైడ్ జరుగుతూ ఉంటుంది, ఒక సైడ్ పోతుంది. మనం కాంపౌండ్ కట్టుకోవాలి సార్. కాంపౌండ్ కట్టేసుకుని చుట్టూ చెట్లు పెట్టేసి, చెట్లు ఏముంది మన ముందు నాటేస్తే కాంపౌండ్ వాళ్ళు 15 ఫైనాన్స్లో పెట్టాం కదా. వెదురు చెట్లు అయితే సార్ అదే బయో ఫెన్సింగ్ లాగా ఉండిపోతాయి సార్. లాస్ట్ టైం ఫారెస్ట్ వాళ్ళు ట్రై చేశారు సార్, ఈసారి మాన్సూన్ కన్నా అదే ఒక ఫెన్సింగ్ లాగా, బయో ఫెన్సింగ్ లాగా. బయో ఎవ్రీ టైం 1000 నోటే చూస్తూ అంటారా ఇటు? పోయేది పడి పోదాం. I'll send you drone footage of the entire site tomorrow, sir. ప్లీజ్ సార్. We have ఎందుకు అవసరం లేదు. నో హౌ కెన్ యూ సీ? ఇంకా డౌన్లోడ్ అయ్యింది కదా. live we can see, sir, if you want, but we have like the heaps you can see from here on top. Put heaps on the whole site. డ్రోన్ ఫ్లై చేస్తారు సార్, మా వీడియో ఉంది. లైవ్ రాదు డ్రోన్లో. ఎలా స్ట్రీమ్ తీసుకుంటుంది? యూ నీట్ గెట్ కింది తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ చిప్ వేయాలి. మొబైల్లో లైవ్ చూడవచ్చు. మొబైల్లో యూ కెన్ సీ లైవ్. లైవ్ రికార్డ్ అయితే కాదు. So on the left side the second unit will come, sir. Here, this side?
Right now we've been running on generator, but we have a permanent solution coming soon. We have a lot of support from municipality. 3-phase power supply Yes, required. sir. Yes, sir. CCTVs you have fixed. Yes, sir. We have fixed, sir. ఇవి మనం పెట్టాం సార్. వీళ్ళు ఇవి ఎందుకు మనం పెట్టాము? ఓకే. Once our కానీ మనం మున్సిపాలిటీలో వాళ్ళకు చాలా గట్టిగా చెప్పాలి, నెక్స్ట్ టైం ఏదైనా కానీ లోపలికి రావాలి అని. సరే మీరు ఆ రోడ్డు సరిగ్గా లేదు అంటున్నారు కాబట్టి ఇట్స్ ఓకే. sir, while exiting, if you can go from that way, you can see the whole process. I'm going on that way only. Yes, sir. We'll follow, sir. So these are windows, sir. The entire site has already been started to pre-process. So, every మీరు- 2-3 days we turn it, sir. Every 2-3 days we turn it for aeration process. మాయిశ్చరైజర్ అంతా పోవడానికి. Yes, sir. And we spray inoculum on it. So all the biomatter is done. Only then it goes there. ఓకే. Then this goes to weighing machine, then goes for processing, sir. Sir, the biodiversity in this area is absolutely beautiful. Birds, so many animals here, no? It's at least 100 different type of birds. Here, huh? State bird of Andhra, blue jays, so many around. Will be finding American coot in our tank. Yes, sir. మా వాళ్ళంతా దాన్ని నీటి కొంగలో అంటున్నారు. టౌన్ సైడ్ కిలోమీటర్ దూరంలో ఉంది. తెచ్చుకోవాలంటే కరెంట్ ఇప్పిస్తే దీనికి ఇప్పుడు పల్లె కరెంట్ ఉంది. అంతే 1 కిలోమీటర్ ఉంటే వీళ్ళు కట్టాలి కదా డబ్బులు. వైర్ ఒకటే లాగాలి సార్, సింగిల్ వైర్. కండక్టర్ కండక్టర్ కానీ కరెంట్ పోల్ ఉందా? కరెంట్ పోల్స్ ఉన్నాయి. చెప్దాం లేండి వాళ్ళకు, వాళ్ళకి స్పీడప్ అవుతుంది అంటారా? వీళ్ళకి కూడా కరెంట్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కావాలి, జనరేటర్ రన్ చేస్తాం. మన బోర్కి అందరూ కూడా కావాల్సి వస్తుంది. కొంతమంది తీసుకోవాలని చూస్తాం. అవును, దానికి మన మున్సిపాలిటీ హ్యాస్ టు ప్రొవైడ్ కదా. అంటే ప్రొవైడ్ చేస్తాం, ఇస్తే మనం కావాలంటే చూసుకుంటే వాళ్ళు కూడా ఇది ఎవ్రీ 2-3 days అంతా మెటీరియల్ అంతా తిప్పేసేలా. Yes, sir. Before, హౌ డు యు డు విత్ హిటాచి? yes, sir, with the Hitachi. So we earmark, okay, this material will go 15 days. We work on that, and every 15 days we have a అంటే సరే ఇప్పుడు ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో మాన్సూన్ స్టార్ట్ అవుతుంది, ఒక 4 monthsలో. yes, sir. Before that, we want to finish more than half, sir. Summer సో is అప్పుడు మాన్సూన్లో ఉన్నప్పుడు మళ్ళీ హోల్డ్ చేయాలా? yes, sir. It becomes very, very slow. Work becomes very slow. Everything is wet. RDF cement factories will not touch any material when it's wet. So it slows down, sir. But our internal target is 10-11 months. We want to finish the entire site. So that's why before summer we'll put second machine and process at double speed. Exactly, our DE also saying you need the town current, that is 24 hours current, so Yes, that sir. it Yes, will sir. be executed. Yes, sir. In peak summer, we'll be putting double shifts, working 14 hours a day with 2 machines. The production will be very high. At least we have a decently big area, which is an advantage. But outside, you will see there's a lot. We have already processed at least 10 acres. There is more also outside. So that will be our next machine. It's a mobile machine. While coming inside, only they will process and come, sir. So we are planning it like that. So while coming, అక్కడే పెట్టుకుంటారు సార్. అది ప్రాసెస్ చేసుకుని మళ్ళీ తెచ్చుకుంటారు. this entire machine you saw can be moved. On highway only it came from Delhi. So we want to on the way only The clean next whole- one also the mobile one, huh? Yes, sir. And we are trying to make it chain and track so it can go anywhere. Like Hitachi's chain and track we are trying to put. అప్పుడు ఇది కట్టించినది ఎందుకు? This is Vermi vermicompost. అప్పుడు ట్వెల్త్ ఫైనాన్స్ స్కీమ్ కింద వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని చెప్పి సెట్ కట్టాను. వాచ్మెన్ పార్క్ అంటే ఇక్కడే వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి బయోమెట్రిక్ యూజ్ చేసుకొని వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకొని కట్ చేసి కంపోస్ట్ తయారు చేస్తాం. ఖర్చు కొన్ని రోజులు చేసిన దగ్గరేనా ఇది? యూ నీడ్ వాక్? Yes, sir. You'll have to go while going, exiting. You'll have to see by car and go, sir. But you'll see everything. We have made roads like this. Sir, actually, some of the tractors have gone inside and thrown 20 meters on that side. So we have sent our Hitachis there and dug everything and brought it out. సో
సో మీరు అక్కడ మెటీరియల్ ఇది చేస్తే మళ్ళీ వెయ్యి మీరు పెట్టుకోవాలి కదా Sir, it has to come and go, sir. Something like that we need to do, or we'll have a in the machine itself we are fixing a weighment system. Okay. And we'll get a third party authorization, and from the machine only, if you once you put from hopper, it will weigh then only. So that system will come, sir. మీదరా అదేంటి ఇటాచిలా Small bulls. మినీ చేసి ఈ డోజింగ్ను దాంట్లో లోడర్ అని రెండు అప్పుడు చేస్తారు ఇక్కడ స్క్రాపా ఇది గల్ఫ్ ఫైనాన్స్ అదే జనార్దన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు అన్నీ యూటిలైజేషన్ ఉండదు కదా ఉన్నట్టు దాని తర్వాత మెయింటెనెన్స్ చేయకుండా బాగున్నావుదా వస్తా మీ ఊరికి వస్తా బాగున్నానా పా బాగున్నా Sir, please take left from temple. You'll reach the same main road, sir. You'll see the exit way also. వీఆర్ గోయింగ్ సేమ్ వే స్ట్రైట్ కదా అవును సార్, నేను వస్తాను. Follow your path. మనకేమే థ్యాంక్ యూ